హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కీర్తన. ప్రతి మనిషి జీవితంలో తప్పు చేస్తూ ఉంటాడు. తప్పు చేసావని అక్కడే ఆగిపోకు. ఆ తప్పు నుండి నువ్వు స్వీకరించింది ఏంటిది, దాన్ని ఎలా నీకు అనుగుణంగా మార్చుకోవాలని ఆలోచించు. ప్రతి జీవితంలో అనుకోకుండా జరిగే సంఘటనలు ఎన్నో ఉంటాయి. అలా జరిగిన ఒక సంఘటనే క్యారమిల్ అంటే అందరికీ తెలిసింది. ఆ క్యారమిల్ ఒక చెఫ్ అనుకోకుండా షుగర్ని బర్నించడం వల్ల క్యారమిల్ ఏర్పడింది. అదే క్యారమిల్తో ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్లైన డైరీ మిల్క్, కిట్ క్యాట్ లాంటివి ఎన్నో చాక్లెట్లు, టాఫీలు, ఇంగ్లీష్ టాఫీ ఇలా ఎన్నో వచ్చాయి. ఆ రోజు కావాలని కనుక్కున్న క్యారమిల్ పదార్థం కాదు, అనుకోకుండా జరిగింది. దాని నుండే ఇలాంటి అద్భుతమైన చాక్లెట్లు ఈరోజు మనం తినగలుగుతున్నాం. అంతెందుకు, మనందరికీ తెలిసిన ఐన్స్టీన్ తన స్కూల్ డేస్లో సైన్స్ సబ్జెక్ట్లో ఎంతో వెనుకబడి ఉండేవాడు. అలా అని సైన్స్ సబ్జెక్ట్ చూస్తేనే భయపడి ఉంటే ఈరోజు నోబెల్ బహుమతి వచ్చేది కాదు, మనందరికీ తెలిసేవాడు కాదు. ఒక సైంటిస్ట్ ఒక రాడార్ ఎక్స్పెరిమెంట్ చేస్తుండగా తన పాకెట్లో ఒక షుగర్ టాఫీ మెల్ట్ అవ్వడం చూసి అలా జరిగిన కెమికల్ రియాక్షన్ ఏంటో గుర్తించి ప్రయోగం చేయడం వల్లే ఈరోజు మన అందరికీ అందుబాటులో ఉన్న మైక్రోవేవ్ వచ్చింది. పెద్ద పెద్ద హోటళ్ళు, స్టార్ హోటళ్ళు, ప్రతి ఇళ్లలో ఉండే మైక్రోవేవ్ ఏర్పడింది. సో అనుకోకుండా జరిగిన సంఘటనల నుండి అద్భుతాలు సృష్టించాను. మరి నువ్వు చేసిన తప్పు నీ విజయానికి తొలిమెట్టు కావాలి, అంతే తప్ప తప్పు చేశావని ఆగిపోకు.